హాయ్ ఫ్రెండ్స్, మన దేశంలో భాషాభిమానము, ప్రాంతాభిమానము, కులాభిమానము, మతాభిమానం ఈ మధ్య పెచ్చుమీరుతున్నాయి. ఇవి ఇదివరకు ఇంత లేదు. మనకు ఏదైనా సపోజ్ నచ్చకపోతే ఒక మతం వాళ్ళు చేసేది, ఒక కులం వాళ్ళు చేసేది, ఒక వర్గం వాళ్ళు చేసేది, దాన్ని వీళ్ళు ఇగ్నోర్ చేసి వాళ్ళ దారిన వాళ్ళు పోతుండేవాళ్ళు. ఇప్పుడు ప్రతి విషయంలో ఎవరో ఒకరు ఇంటర్ఫియర్ అవుతున్నారు. ప్రతి విషయం వాళ్ళకు ఏ రకమైన హక్కు ఉంది, ఇన్ వాట్ వే ఈజీ ది ఆథరైజ్డ్ పర్సన్, ఆయన ఏదైనా అథెంటికేటెడ్, లేకపోతే సపోజ్ ఒక మతానికి, హిందూ మతానికి సంబంధించిన ఆయన ఏమో పీఠాధిపత్య ఈ అబ్జెక్షన్ రేజ్ చేసిన ఆయన, లేకపోతే ఆయన ఏమన్నా మనకు గవర్నమెంట్ రికగ్నైజ్డ్ సంస్థ అధిపత్య కాదు. ఎనీబడి కెన్ మేక్ నాయిస్ అండ్ వాయిస్. ఎఫ్ఐఆర్ వేస్తాం, కొడతాం, తిడతాం, మా మతాన్ని, మా మనోభావాలు దెబ్బతిన్నాయి అని ఏదో. ఇక్కడ రెండోది ఏంటంటే, ఇక్కడ ఇది ముఖ్యంగా మనం చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ కమల్ హాసన్ గారు ఆ కన్నడ భాష గురించి, కన్నడము హిందీ మన తమిళ్లో నుంచి పుట్టింది అని అనటం గురించి వచ్చింది. సో కన్నడము, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ ఈ దక్షిణ భాషలన్నీ వీటికి పర్టికులర్గా ఒక మూలమంటూ ఏమీ ఈ ఒకదానికొకరికి ఇంటర్లింక్ ఏం లేదు. చాలామంది మనం ఒకసారి గమనిస్తే వాటి లిపి కూడా మనకు కన్నడ, తెలుగు లిపి మాత్రం దగ్గర పోలికలు ఉంటాయి, కానీ తగ్గిన వాళ్ళకి సంబంధం లేదు. సో భాష వేరే, వొకాబులరీ వేరే. అందువల్ల దాన్ని అఫ్కోర్స్ దాని గురించి మళ్ళా రెండో వైపు కన్నడ వాళ్ళు సినిమా రిలీజ్ చేయము, అది ఒక పెద్ద ఎత్తున కోర్టులు ఇవంతా. ఇది ఇంత రాద్ధాంతము మనము చేసుకోవాల్సిన అవసరము ఉందా అనేది ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోమని విజ్ఞప్తి చేయటమే ఈ వీడియో ఉద్దేశం. థ్యాంక్ యూ.